ఇవాళ వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన జరగనున్న సమావేశానికి పార్టీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. సమకాలీన అంశాలు, ప్రజా సమస్యలపై నేతలతో చర్చించనున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలని మరోసారి హైకోర్టు మెట్లెక్కారు మాజీ ముఖ్యమంత్రి. తాను గతంలో వేసిన పిటిషన్ పెండింగ్ లో ఉండగానే తన విజ్ఞప్తిని తిరస్కరిస్తూ స్పీకర్ రూలింగ్ ఇచ్చారని ఈ పిటిషన్లో పేర్కొన్నారు. స్పీకర్ రూలింగ్ ను చట్ట విరుద్ధమైందిగా ప్రకటించాలని జగన్ పిటిషన్లో పేర్కొన్నారు. జగన్ పిటిషన్ 2 రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్. గుడ్ ఈవినింగ్ షేలా. ఈరోజు చూసుకుంటుంటే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి పార్టీ ముఖ్య నేతలందరూ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ముఖ్య నేతలందరితో కూడా ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా చాలా కీలక అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా కూడా, అంటే ఇప్పటి వరకు కూడా, గత సంవత్సరంన్నర కాలంలో కూడా ఇప్పటి వరకు కూడా ఈ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా సమావేశాలకి హాజరు కాలేదు. ఇన్ని సమావేశాలు కనుక హాజరు కాకపోతే వాళ్ళపైన అనర్హత వేటు వేసే అంశం కూడా పరిశీలనలో ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తనకు ప్రతిపక్ష హోదా కావాలంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే హైకోర్టును కూడా ఆశ్రయించారు. సాధారణంగా చూసుకుంటే ప్రతిపక్ష హోదా చూసుకున్నట్లయితే మొత్తం సీట్లలో 10% సీట్లు వస్తేనే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న ఒక నిబంధన ఉంది. అయితే 2024లో జరిగిన ఎన్నికలు చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే లభించాయి. ఈ నేపథ్యంలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకి కేవలం 11 స్థానాలే వైఎస్ఆర్సీపీ గెలుచుకున్న కారణంగా ప్రతిపక్ష హోదా కూడా వాళ్ళకి రాలేదంటూ కూడా అధికార కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదంటూ కూడా స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశారు. అయితే అనర్హత వేటు వేసే అవకాశం ఉందని సమాచారం అందుకున్న ఆ పార్టీ నేతలు ఇప్పటికే హైకోర్టులో మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ప్రధానంగా ఏదైతే అయ్యన్నపాత్రుడు రిజెక్ట్ చేసిన అంశాన్ని కూడా ఒకవైపు కోర్టులో ఈ అంశం పెండింగ్లో ఉండగానే తమ మీద అనర్హత వేటు వేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారంటూ కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపైన కొద్దిసేపటి క్రితం హైకోర్టులో కూడా వాదనలు జరిగినాయి. అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే తనకు ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వాలనేది అంటున్నారు. ఇక్కడ అసెంబ్లీలో చూసుకుంటే బలాబలాలు చూసుకున్నట్లయితే మొత్తం 175 స్థానాల్లో చూసుకుంటే అధికార టీడీపీ, బీజేపీ, జనసేనకు సంబంధించి కూడా మొత్తం 161 స్థానాలు ఉన్నాయి. కేవలం వీళ్ళకి 11 స్థానాలు మాత్రమే లభించాయి. ఈ నేపథ్యంలో వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేమంటూ కూడా స్పీకర్కి తెలియచేయడంతో కొద్దిగా హైకోర్టు కూడా ఇటు స్పీకర్ అయ్యన్నపాత్రుడికి, మరోవైపు పయ్యాల కేశవులకి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ అంశానికి సంబంధించి తదుపరి చర్యలు ఏమి తీసుకోవాలనే దానిపైన అక్టోబర్ 4కి ఈ కేసు కూడా వాయిదా వేశారు. ఏదైనప్పటికీ కూడా ప్రధానంగా ఇవాళ జరిగిన ఈ విస్తృత సమావేశం తీసుకున్నట్టయితే కొంతమంది ఎమ్మెల్యేలు అయితే సమావేశానికి హాజరు కావాలంటున్నారు. మరోవైపు మాత్రం అసెంబ్లీ సమావేశంగా హాజరైతే తమ పరిస్థితి ఏంటి అనే దానిపైన కూడా వాళ్ళు తీవ్రంగా చర్చించుకున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే దానికన్నా కన్నా వాళ్ళ అనర్హత వేటు వేసే ముందే తమే రాజీనామా చేయాలన్న ఒక ప్రతిపాదన కూడా ఈ సమావేశం వచ్చినట్టు తెలుస్తోంది. ఒకవేళ రాజీనామా చేస్తే కనుక స్పీకర్ ఫార్మేట్లో కూడా వాళ్ళందరూ కూడా మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు, ఇందులో చూసుకుంటే పులివెందుల నుంచి గెలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు కనుక రాజీనామా చేసినట్లయితే తదుపరి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ఎన్నికలు వెళ్ళినట్లయితే అధికార పార్టీ ఇప్పటికే చూసుకుని ఇటీవల జరిగిన ఏ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీకి కనీసం డిపాజిట్ కూడా రాని పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితులు ఎన్నికలకు వెళ్ళాలా, లేకపోతే అనర్హత వేటు ఉంటే తప్పించుకునేందుకు అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవ్వాలనే దానిపైన మాత్రం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఏదైతే వచ్చే నెల 4వ తేదీకి హైకోర్టు వాయిదా వేసిందో ఆ లోపు అటు స్పీకర్ వైపు నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో వాళ్ళ నిర్ణయం కూడా హైకోర్టుకి వివరించే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం చూసుకున్నట్లయితే ఏదైతే 11 సీట్లు గెలుచుకున్నారో వాళ్ళకి ప్రతిపక్ష హోదా అయితే ఇచ్చే అవకాశం అయితే లేదు. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలకు వరుసగా కనుక గైరాజలు అయినట్టయితే వారిపైన అనర్హత వేటే అంశాన్ని కూడా స్పీకర్ ఇప్పటికే పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే న్యాయస్థానాలు ఏది కూడా ఈ అసెంబ్లీకి కానీ దీనికి శాసనాలకి సంబంధించిన అంశాల్లో కూడా న్యాయస్థానం ఇప్పటి వరకు కూడా ఎప్పుడు జోక్యం చేసుకోలేదు. అది నిర్ణయాధికారం పూర్తిగా స్పీకర్ చేతుల్లో ఉంటుంది. కాబట్టి హైకోర్టు తీర్పు తర్వాతే ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా వేచి చూడాలి. పార్టీలో ఉన్న వాళ్ళలో కూడా దీనికి సంబంధించి ఎటువంటి స్పందన వస్తుంది, వాళ్ళే మాట్లాడుకుంటున్నారు.
అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎక్కువ మంది మెజార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఎన్నికలు జరిగి సంవత్సరంన్నర కాలమే అవుతా ఉంది కాబట్టి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం మాత్రం ఇప్పుడు అప్పట్లో లేదనేది వీళ్ళ అభిప్రాయం కనబడుతూ ఉంది. అయితే ఇటీవల కాలంలో చూసుకుంటే ఈ విద్యుత్ ఛార్జీల పెంపు కానీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందనేది మాత్రం వైఎస్ఆర్సీపీ భావిస్తోంది. అయితే ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో చూసుకున్నట్లయితే మున్సిపల్ బైపోలో చూసుకున్నట్లయితే కడప పులివెందల కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ పూర్తిగా ఓడిపోయింది. కనీసం డిపాజిట్ కూడా రాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ అధినేత మాటని శిరసావహించాలా లేకపోతే పార్టీ అధినేతను ఒప్పించి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలనే దానిపైన మాత్రం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంకా సమావేశం అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికీ ముఖ్య నేతలందరితో కూడా జగన్ కూడా భేటీ అయ్యారు. వాళ్ళందరితో కూడా అందరూ అభిప్రాయాలు తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఇది న్యాయం చూసుకున్నట్లు హైకోర్టులో ఉంది కాబట్టి హైకోర్టు ఉత్తర్వులను బేస్ చేసుకుని తదుపరి ఏ నిర్ణయం తీసుకోవాలనే దానిపైన తదుపరి ఇంకో సమావేశం ఏర్పాటు చేసుకోవాలనేది మాత్రం వాళ్ళు భావిస్తున్నట్టు తెలుస్తోంది. విచారణ తర్వాత దీనికి సంబంధించి ఎటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది అనే దానికి సంబంధించి వైఎస్ జగన్ ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు? ఏమన్నా మాట్లాడడం జరిగిందా? అంటే సాధారణంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఏ శాసనాలకి సంబంధించి అసెంబ్లీ తీర్మానాలకు కానీ అసెంబ్లీ శాసనాలు స్పీకర్ హోదా ఎవరి మీద అనర్హత వేయాలి ఎప్పుడు వేయాలనే ఇటువంటి అంశాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా న్యాయస్థానాలు ఎప్పుడు జోక్యం చేసుకోలేదు. అది నిర్ణయాధికారం చూసుకున్నట్టు పూర్తిగా స్పీకర్ చేతిలోనే ఉంటుంది. అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే మీరు సమావేశాలకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే పలుమార్లు నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా గెలిచిన తర్వాత 2024లో గెలిచిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఎవరూ కూడా సమావేశాలకు హాజరు కాలేదు. ఇటీవల జరిగిన ఒక మీడియా సమావేశంలో కూడా జగన్ కూడా దీనికి సంబంధించి ఒక కామెంట్ చేశారు. తమకు ప్రతిపక్ష హోదా కనుక ఇచ్చినట్లయితే తాము అటెండ్ అవుతామంటున్నారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా తనకు ఎక్కువ సమయం ఇవ్వరు కాబట్టి ప్రజా సమస్యలు ఆ శాసనసభలో వినిపించాలంటే తమకు ఎక్కువ సమయం కావాలి. ఎక్కువ సమయం కావాలంటే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. అంటే ఇప్పటి వరకు చూసుకుని ఎక్కడైనా సరే ప్రతిపక్షం ఉంటేనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి ఉన్న 4 పార్టీల్లో కూడా 3 పార్టీలు అధికారం ఉన్నాయి. ఒక పార్టీ మాత్రమే ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఆ ప్రతిపక్ష హోదా తమకు ఇవ్వాలనేది కూడా జగన్ పలుమార్లు అంటున్నారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనికి ఏమాత్రం ఖాతరు చేయట్లేదు జగన్ నిర్ణయాన్ని. ఎందుకంటే గత ఏదైతే 2019, 2024 మధ్య జరిగిన సంఘటనల నేపథ్యంలో జగన్కి ప్రతిపక్ష హోదా కనుక ఎటువంటి పరిస్థితులు ఇవ్వరాదని ఇప్పటికే భావిస్తున్నారు. ఎందుకంటే 11 మంది కేవలం ఎమ్మెల్యేలు ఉన్నారు. సాధారణంగా చూసుకుంటే మొత్తం 175 ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మొత్తం దీంట్లో 10% కనుక గెలుచుకున్నట్లయితే కనుక వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేది ఒక నిబంధన అయితే శాసనసభ రూల్స్లో అయితే ఉంది. వీళ్ళకి చూసుకున్నట్లయితే కనీసం 17 నుంచి 18 స్థానాలు కనుక వచ్చినట్లయితే తప్పనిసరిగా ప్రతిపక్ష హోదా ఇచ్చేవాళ్ళం. ప్రస్తుతం 11 మంది ఉన్నారు కాబట్టి ఎటువంటి పరిస్థితులు తాము ఇవ్వలేము. అయితే ఇదే అంశాన్ని న్యాయస్థానానికి కూడా దృష్టికి తీసుకెళ్లాలని ఇప్పటికే స్పీకర్ కూడా నిర్ణయించి తెలుస్తోంది. అక్టోబర్ 4న వాళ్ళకి నోటీసులు కూడా జారీ చేశారు. దానికి సంబంధించి వాళ్ళు ఏదైతే ఇస్తారో తదుపరి హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి వీళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.